ఏలూరు జిల్లా కేపీ పాలెంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దేవి వైన్స్ వద్ద గ్రామానికి చెందిన మాదాసు శివనారాయణ మరణించారు. వైన్స్ లో మద్యం కొనుగోలు చేసి దాన్ని సేవించిన తర్వాత శివనారాయణ మరణించాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షాపు నిర్వాహకులు మాత్రం తమ వద్ద మద్యం కొనుగోలు చేయలేదని చెప్తున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. రాజు, చెప్పండి. చూస్తున్నాం మద్యం కొనుగోలు చేసి తాగిన తర్వాత చనిపోయాడనేది ఒక వాదన వినిపిస్తోంది. దానికి గల కారణాలు ఏంటంటే స్థానికులు ఏమంటున్నారు, వాళ్ళ అనుమానాలు ఏంటి? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? ప్రధానంగా చూసుకునే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక నెల రోజుల క్రితమే ఏలూరుకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా సేమ్ బెల్ట్ షాప్ వద్ద కూడా వ్యక్తి చనిపోయినటువంటి ఘటన మరొక ముందే మరోసారి చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్రతీర ప్రాంతం ఉన్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో మొగల్తూరు మండలం కేపీపాలెం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ఏరియా వద్ద కూడా వైన్ షాప్ వద్ద కూడా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కూడా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా మృతుడు కూడా కేపీపాలెం సౌటి గ్రామానికి చెందినటువంటి శివనారాయణగా కూడా పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించి పూర్తిగా వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేసి మద్యం సేవించి అనంతరం కూడా మృతి చెందుతాడని చెప్పి స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మద్యం కొనుగోలు చేయలేదంటూ కూడా షాపుకు సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే కూడా వాళ్ళు కూడా చెబుతున్నారు. మరియు ఈ ఘటనకు సంబంధించి కూడా హుటాహుటిన కూడా తెలుసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మొగల్తూరుకు సంబంధించినటువంటి పోలీసులు కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ సంబంధించినటువంటి పోలీసులు కూడా సంఘటనా ధరను చేరుకుని పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఆ షాప్ కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాంపిల్స్ కానీ మరొక ప్రజలకు సంబంధించినటువంటి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అసలు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి మాదాసు శివనారాయణ ఉన్నారో అతను ఏ విధంగా చనిపోయాడు, మద్యం తాగి చనిపోయాడా లేదా అసలు ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులు అయితే స్పష్టంగా తెలిసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నది. రైట్ రాజు.